ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమ్మా, ఏం చేస్తున్నారు? గుడిలో గోదాదేవి అమ్మవారి తాళిపొట్టు పోయింది కదా, ఆ దొంగని పట్టించిన వాళ్ళకి తగిన బహుమతిస్తామని పోస్టర్లంటిస్తున్నామండి. తాళి పోవడానికి కారణం మీ కూతురే కదా. మళ్ళీ ఆ దరిద్రపు చేతులతో నా షాప్ గోడకి పోస్టర్లు అంటించి మీ దరిద్రాన్ని మా షాప్ కంటిస్తారా? చిచ్చి, శుభమా అని బయటికెళ్తుంటే మీరు ఎదురొచ్చారేంటి? వస్తే ఏమైందమ్మా? నల్ల పిల్ల ఎదురొచ్చినా నల్ల కుక్క ఎదురొచ్చినా పర్వాలేదు కాని ఈ మహాతల్లి ఎదురొస్తే వెళ్లే పని ఏదైనా సర్వనాశనమే. లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కొని తర్వాత బయటికెళ్దాం పదా. నీ కూతురు పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నావు? అన్నీ బాగుంటే రేపే చెయ్యాలరా, కానీ ఒక మహాతల్లి వల్ల పెళ్లి వాయిదా పడింది. ఎవరు? అదిగో నడుచుకుంటూ వస్తుందిగా, ఆవిడి గారి వల్లే నా కూతురు పెళ్లి ఆగిపోయింది. గుళ్ళో అమ్మవారికి జరిగే కళ్యాణం ఆగిపోయింది, చాలా మంది పెళ్లిళ్ళు ఆగిపోయాయి. ఈవిడి గారికి ఇన్నాళ్ళు జాతకంలో దోషం ఉంది అనుకున్నా, దోషానికి నిలువెత్తు రూపమే ఈవిడే అని నాకు ఇప్పుడే తెలిసింది. గుడిలో అమ్మవారి కళ్యాణం ఆగిపోయింది తన వల్ల. నువ్వు చూసావా తను తాళి తీయడం? చెప్పు, చూసావా? నీ కూతురు పెళ్లి ఆగిపోయింది తన వల్ల. తనేమన్నా చేసిందా నీకు? ఏమ్మా, తను ఎదురొస్తే అరిష్టమా? తన వల్ల నీకు ఏం కష్టం వచ్చింది? ఏం బాధ కలిగింది? చెప్పమ్మా, ఏం బాధ కలిగింది? హలో, మీ గోడకి పోస్టర్లు అంటిస్తే మీకు ప్రాబ్లమా? మరి ఎలక్షన్లో నా వంటిస్తుంటే ఎవరు ఏం మాట్లాడలేదే? ఒక ఆడపిల్ల కష్టంలో ఉంటే, ఆ ఫ్యామిలీ దుఃఖంలో మునిగిపోతే, కుదిరితే చేతనైతే వాళ్ళకి సాయం చెయ్యాలి, వీలైతే వాళ్ళని ఓదార్చాలి. అవేమీ చేయకపోగా మాటలతో బాధ పెట్టడానికి మీకు బుద్ధి లేదు? మీ ఇంట్లో మీ కూతురుకో, మీ చెల్లికో, మీ అక్కకో ఇలాంటి ఒక కష్టం ఎదురైతే మీరందరూ ఇలాగే మాట్లాడతారా? చెప్పండి, మాట్లాడతారా? ఇంకోసారి ఎవరైనా ఇలా మాట్లాడినా, చులకనగా చూసినా నేనేం చేస్తానో మీ ఊహ కూడా అందదు. జాగ్రత్త. పదక, ఈ నియోజకవర్గం మొత్తం అంటిద్దాం. ఎవరైనా అడ్డొస్తే తోలు తీసి వాడి మొహాన్ని పోస్టర్ అంటిద్దాం. అయ్యో తమ్ముడు, నీకెందుకయ్యా ఈ శ్రమ? శ్రమ కాదక్క, నా బాధ్యత. పదండి. రామా, నా వల్లేగా నా భార్యకి ఇన్ని అవమానాలు. నిజం చెప్పలేను, చావలేను. ఇంకా ఎన్ని రోజులు ఈ దాగుడు మూతలు ఏంటో. నేనే దొరకాలని నేనే పోస్టర్ అంటిస్తున్నా. నా వల్లేగా నా భార్యకి ఇన్ని అవమానాలు. నిజం చెప్పలేను, చావలేను. ఇంకా ఎన్ని రోజులు ఈ దాగుడు మూతలు ఏంటో. నేనే దొరకాలని నేనే పోస్టర్ అంటిస్తున్నా. అక్క, ఇక్కడ కూర్చోండి. అక్క, కూర్చో. కూర్చో. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే తమ్ముడు. సిద్ధుబాబు, మీరు లైన్లో నుంచోవడం ఏంటి? మీరు వెళ్ళండి, మీరు తీసుకోండి ప్రసాదం. గుళ్ళో దేవుడి ముందు అందరం ఒకటేనండి, అందులో నేను ఒకండి. పదండి. అమ్మా, కొబ్బరికాయ కొనండి అమ్మా.
అమ్మా కొబ్బరికాయ కొనండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా కొబ్బరికాయ కొనండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. ఆ, ఇంకొకటి ఇవ్వండి. అయ్యా అయ్యా అయ్యా, ప్రసాదం తీసుకోబమ్మా. ఆ, ఎవరు ఎవరు ఆగు, ఎవరు? అయ్యో అయ్యో అయ్యో, బామ్మ, ఎవరది? మీకే చెప్పేది మీ- అతనే బాబు, అతనేనా? అక్క, తీసుకోండి. అయ్యో నీకెందుకు శ్రమ తమ్ముడు? అయిన వాళ్ళ కోసం చేసింది శ్రమ ఎలా అవుతుంది? ఇది నా బాధ్యత అక్క. తీసుకో. థ్యాంక్స్ తమ్ముడు. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అక్క? నేను థ్యాంక్స్ చెప్పింది ప్రసాదం ఇచ్చినందుకు కాదు, తోడుగా అండగా నిలబడినందుకు. అసలు మీకొచ్చిన కష్టానికి కారణం నేనక్క. ఎన్ని క్షమాపణలు చెప్పినా తక్కువే, మీకెంత సాయం చేసినా తక్కువే. భక్తులందరికీ మనవి, ఏకాదశి సందర్భంగా కొత్తగా పెళ్ళైన దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏం కోరుకున్నా నెరవేరుతుంది. అక్క, పదండక్క. ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఉన్న బాధ తీరి మీరు అనుకున్నది జరుగుతుంది. జరుగుతున్న అనర్థాలు, వస్తున్న కష్టాలు, మోయలేనన్ని బాధలిస్తున్న ఆ దేవుడికి ఏమని విన్నవించాలి? ఏం చెయ్యమని అభ్యర్థించాలి తమ్ముడు? అక్క, కొన్నిసార్లు దేవుడు పరిష్కారం చూపించడం ఆలస్యం అవుతుందేమో కానీ సాయం మాత్రం గొప్పగా చేస్తాడక్క. అమ్మ తులసి, నువ్వెళ్ళిరమ్మా, నేను మిగిలిన పోస్టర్స్ అంటిస్తాను. సరేనమ్మా. తమ్ముడు, నువ్వు కాస్త తనకి తోడుండు. అలాగే అక్క, నువ్వు వెళ్ళు, నేను తోడుగా ఉంటాను. ఉమ్. వెళ్ళక్క. ఏంటి? బొట్టు.